ఓకేమ్మా, అందరికి స్క్రీన్ ఆన్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. అందరూ కూడా చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. సారీ ఫర్ డిస్టర్బెన్స్, మా బ్యాగ్ ఒకటి అరుస్తుంది. అయితే మనము ఈ మధ్యన 2 రోజులు సెలవులు కదా మనకి. భీష్మ ఏకాదశి చాలా మంచి రోజు. ఆ రోజు పోయింది మనకి. అందుకని భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మనం ఈరోజు. ఎందుకంటే మనకి ఇది చాలా అరుదుగా వస్తుంది. భీష్మ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఈరోజు. హాయిగా అందరూ కళ్ళు మూసుకుని హాయిగా కూర్చున్నాం. సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు అందరికి వినపడుతుంది కదా, మా కుక్క అరుస్తుంది. అయినా మనకు ధ్యానంలో కూర్చుంటే అయింది వినపడకూడదు. ట్రై చేద్దాం. హాయిగా కూర్చున్నాం. హాయిగా కూర్చున్నాం. మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం కనుక మన జగద్గురు విశ్వగురువు అయినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని, అలాగే ధర్మపత్ని సహధర్మచారినటువంటి స్వర్ణమాల పత్రి గారిని మనం ఎంతో ఆత్మ కోటి వందనాలతో ప్రార్థించుకుంటూ కీర్తించుకుంటూ వారి చైతన్యాన్ని మనం కోరుకుంటూ హాయిగా ధ్యానంలో కూర్చున్నాం. వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడు. అందుకే ఈరోజు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శరీరం విడిచిపెట్టినా కూడా లక్షల కోట్ల మంది ఆయన ఆశయాలని చక్కగా నిర్వర్తించుకుంటూ ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మరింత జ్ఞాన పురోభివృద్ధిని పొందుతున్నారు. దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఎంతో మంది గురువులు బయలుదేరారు. ఏమీ రాదనుకున్న వారందరూ కూడా గురువులు అయిపోయారు. ఎందుకంటే అది మన గురువు యొక్క స్పర్శ, మా గురువు యొక్క వాక్కు. ఇవాళ మీరు మాట్లాడితే మీరే గురువు, ఇవాళ విన్నారనుకోండి రేపు మాట్లాడతారు, మీరే గురువు. అట్లా మనందరినీ గురువులను చేశారు. అందరూ గురువులే, అందరూ ఫ్రెండ్సే, మనందరం గాడ్సే అని చెప్పారు, నిరూపించారు. అని చెప్పిన మాట నిరూపించారు. ధ్యానం సకల సౌభాగ్యదైన, నిజంగానే ప్రతిరోజు ధ్యానం చేస్తే సకల సౌభాగ్యాలు వస్తున్నాయి. సకల రోగ నివారణి అన్నారు. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు పోగొట్టుకున్నాడు వేల కొద్దీ ఉన్నారు ఈ ధ్యానంలో చేసి. పిరమిడ్లో కూర్చుని ఎంతో ఎంతో తీవ్రమైనటువంటి క్యాన్సర్ రోగాన్ని కూడా తగ్గించుకున్నటువంటి మహాభక్తులు ఎంతమంది ఉన్నారు. అలాగే ధ్యాన జగత్తు ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా ధ్యాన జగత్తులో ఉండిపోయింది. ఆయన మొదలుపెట్టింది ఇండియాలో అయినా అది దేశాలకి పాకిపోయింది. ఆయనకు స్ఫూర్తి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వెలుగొద్దుతుంది. కనుక అలాంటి మహానుభావుని తెలుసుకుంటూ మనం కూడా ప్రతిరోజు ధ్యానం చేద్దాం. వారి చైతన్యం మనకు కావాలి. మన గురువు, వారి పిల్లలు, వారి భార్య, అందరు గురువులే. మహాగురువు, గురువుని మించిన శిష్యులు అయిపోయారు. ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారు. దినదినాభివృద్ధి నదుతున్నాం. ఇవాళ అక్కడ గురువు లేరు అనే మాట లేదు ఎవరితో. గురువు అక్కడే ఉన్నారు అని అనేటట్టుగా చేస్తున్నారు అక్కడ అందరు కూడా, మహాభక్తులందరూ కూడా. నేను శరీరం వదిలిపెట్టినాక ఎవరో ఏడవద్దు అంటే ఎవరు ఏడవలా. అందరూ సంబరం చేసుకోండి, చాక్లెట్ పంచుకోండి అంటే పంచారు.
అలాంటి మహానుభావుడు పుట్టిన దేశంలో మనం కూడా పుట్టడం, ఆయన మాట వినటం, ఆయన స్పర్శ తగలడం, ఆయన పుస్తకాలు చదవడం, మనం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి దొరకదండి మనకి. అందుకని ప్రతి దినము ప్రతి క్షణము మన గురువుని మర్చిపోకూడదు. మన గురువు బోధ గురువు కానీ బాధ గురువు కాదు. ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అందరికీ ధ్యానం నేర్పించారు. ధ్యానం చదువుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, చదువు రాని వాళ్ళకి, ఆకుకూరలు అమ్మే వాళ్ళకి, కాయగూరలు అమ్మే వాళ్ళకి, రోడ్డు మీద తిరిగే వాళ్ళకి, బిచ్చగాళ్ళకి కూడా నేర్పించారు. అలాంటి ధ్యానాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు ఆచరించకూడదు? అండ్ మహానుభావుడు చెప్పినటువంటి బాటలో మనము నడుద్దాం, మనము జ్ఞానాన్ని పొందుదాం, ఆత్మజ్ఞానాన్ని పొందుదాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాం. హాయిగా కూర్చోండి, కాళ్ళు రెండు మడుచుకోండి, చేతుల్లో వేళ్ళ వీళ్ళు పెట్టుకోండి, కళ్ళజోడు తీసి పక్కగా పెట్టండి, హాయిగా కూర్చుందాం. హాయిగా కూర్చుందాం, మనసు ఆనందంగా కూర్చుందాం. హ్యాపీ ధ్యానం ఎప్పుడు హ్యాపీగా చేయాలి. అమ్మ ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు అయిపోతుందా అన్నట్టు చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక ఆనంద స్థితి. ధ్యానం చేస్తే మనకి ఆనందం వస్తుంది. ఆనందం ఏంటో చెప్పలేము, అది ఒక అనుభూతి. మీరు అర్ధగంట చేశారా, పావుగంట చేశారా, గంట చేశారా అనేది కాదు, ఇంతసేపు ఆ తన్మయత్వంలో ఉన్నారు అనేది ముఖ్యం. మీరు 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నారే, 10 నిమిషాలే వస్తే కూడా పర్వాలేదు. కొంతమంది కూర్చున్న దగ్గర నుంచి వచ్చేస్తుంది ఆ పరవశం, ఆ పారవశ్యం వచ్చేస్తుంది. అది వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వకాలంలో, గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం, ఆ భగవత్ కృషి, అది మనకే వస్తుంది. అయ్యో వాళ్ళకి వచ్చిందే మనకు రాలేదు అనుకోకూడదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిందా మనకే వస్తుంది. ఎస్, నాకు వస్తుంది వస్తుంది. హాయిగా కూర్చున్నాం, ఏమాత్రం కళ్ళు తెరవద్దు, కదలవద్దు. సుఖ స్థిరాసనం, సుఖంగా కూర్చున్నాం, స్థిరంగా ఉందాం, హాయిగా కూర్చున్నాం. ఈ కాసేపు ధ్యానంలో ఉన్న కాసేపు మనం మన ఇంటి విషయాలు మర్చిపోదాం. ఇది నా టైం, నేను ఎంజాయ్ చేయవలసిన టైం ఇది. ఏం ఎంజాయ్మెంట్? అన్ని వదిలేసుకుని ధ్యానాలు కూర్చోడం, నీలో నువ్వు ఉండడం, నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు, తెలిసిపోయింది కదా నువ్వెవరో, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ వెళ్తున్నావు, ఎన్ని తెలుసుకుంటే ఇంకా పరిగెత్తాల్సిన పని ఉంది. అది లేకపోతే పరుగులు పరుగులు పరుగులు, అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఆ గుళ్ళో ఉంది, ఈ గుళ్ళో ఉంది, అయ్యో తిరుపతి వెళ్దాము, లేకపోతే కాశీ వెళ్దాము, లేకపోతే కుంభమేళా వెళ్దాము, ఓ పరుగుల పరుగుల పరుగులు. అయ్యో మేము వెళ్ళలేకపోయామని ఏడుపులు. మానసికంగా వెళ్ళి రావచ్చు, మనం అందరం వెళ్ళొచ్చండి, అందరం వెళ్దాం. ఎవ్వరు వెళ్ళలేదని బాధక్కర్లా, అందరం వెళ్ళొచ్చు, మనం అందరం వెళ్ళిపోదాం. హాయిగా కూర్చోండి, హాయిగా కూర్చోండి. ఇప్పుడు అందరూ ఒకసారి కుంభమేళాకి వెళ్ళొద్దామా మనం? మహాకుంభమేళ, మామూలు కుంభమేళ కాదు. మామూలు కుంభమేళ 12 సంవత్సరాలకు వస్తుంది, ఇది మహాకుంభమేళ జన్మలో ఒకసారే చూస్తాం. 144 ఇయర్స్, 144 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. ఆ కుంభమేళ స్నానం చేస్తే
ఆ పుణ్య జలాలు మన మీద చల్లితే మనకు కూడా అద్భుతమైన ఆనందం కలుగుతుంది. మనం వెళ్తాం, రోజు వెళ్ళొచ్చు. మనం కూడా వెళ్ళలేదని ఎవ్వరు బాధపడకూడదు. ప్రతిరోజు స్నానం చేస్తాం కదండి. హాయిగా 2 దోశల్లో నీళ్ళు తీసుకోండి. మనం కుంభమేళాకి వెళ్ళిపోయాం. మనకేమి పాస్పోర్ట్లు అక్కర్లా, టికెట్ అక్కర్లా. మా మనసు ద్వారా వెళ్ళిపోయాం మనం. చక్కడిగా అందరూ ఎంతో మంది అక్కడ అఘోరాలు, మహర్షులు, మునులు, యోగులు, మహానుభావులు, ఎందరో ఎందరో ఆత్మజ్ఞానులు అక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు మనం వెళ్ళాం. 2 చేతుల్లో నీళ్లు తీసుకున్నాం. హాయిగా తల మీద పోసుకున్నాం. గంగా యమున సరస్వతి, గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. గంగే చమునే చైవ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని రోజు చెప్పుకుంటాం. ఇక్కడ చక్కగా అందరం కుంభమేళాకి వెళ్ళి చక్కగా ఘాట్లో దిగి గంగా యమున సరస్వతి త్రివేణి సంఘం స్నానం చేస్తున్నాను. ఈ మహానుభావులు అందరి స్నానం చేసిన నీటిలో నేను కూడా స్నానం చేస్తున్నాను. ఈ పవిత్రమైన తీర్థంలో నేను కూడా మునిగాను. హాయిగా ఉంది, మనశ్శాంతిగా ఉంది. ఆ బాబాలను దర్శించుకున్నాం, ఆ బాబాలకు నమస్కరించుకున్నాం. తిరిగి ప్రయాణమయ్యాం. ఎక్కడి నుంచి వెళ్ళామో మనం అక్కడికి రావాలి కదా. మన జన్మ కూడా అంతే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేగాని నేను కుంభమేళాకి వెళ్ళలేదు, నా పక్కింటి వాళ్ళు వెళ్ళారు, ఈ పక్కింటి వాళ్ళు వెళ్ళారు అని ఎప్పుడు బాధపడకూడదు. నేను వెళ్తాను, నేను వెళ్ళాను. తృప్తిగా కుంభమేళాలో స్నానం చేశాం మనం అందరం. అప్పుడు హాయిగా ఉన్నాం. ఆ పవిత్ర జలాన్ని మనం ముఖ్యంగా మిత్రులారా, మనం అందరం కూడా విశేషమైన రోజు భీష్మాదేవి మనస శనివారం నాడు భీష్మ ఏకాదశి రోజు. నిన్న ద్వాదశి. యాక్చువల్గా 5 రోజులు రథసప్తమి నుంచి ద్వాదశి వరకు పుణ్య రోజులు ఉంటారు. ఈ ఎన్ని రోజులు అక్కడ స్నానం చేస్తే ఆ తీర్థంలో స్నానం చేస్తే పునీతులు అవుతారని పెద్దలు అంటారు. అంతేకాదు, మన ఇంట్లో కూర్చుని ఆ జపం చేసుకుంటూ హాస్టల్గా మానసికంగా మనం వెళ్ళి కూడా రావచ్చు. ఈ సందర్భంగా మనం భీష్మ ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం అందరం. మీ అందరికీ తెలిసిందే, నేను కొంచెం జోడిస్తా అంతే. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి వ్యాసుడు మీకు తెలుసు కదా, వ్యాసుడు లేని భారతమే లేదు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించాడు. మహాభారతం గొప్ప గ్రంథం. కానీ ఇంత మహాభారతంలో భీష్ముడి కనుక లేకపోతే అసలు భారతమే లేదు. అందులో ఎందరో ఉద్దంటులు ఉన్నారు. వారిలో కూడా చాలా ఎంతో గొప్పవారు కూడా ఉన్నారు.
ముఖ్యంగా మహాభారతం మొత్తం వెతికితే ఒక గొప్ప యోధుడు మనకు కనపడతాడు. ఎవరో అతడే భీష్మ పితామహుడు. ఎందుకోసం ఆయన గొప్ప యోధుడు? తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసి తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొరలిపోతుందోనన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకున్నట్టు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ధీరుడు మన భీష్మ పితామహుడు. తనను తాను మరణానికి ఆహ్వానం పలికి తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నాడు. అంటే తన మరణం తన చేతిలోనే ఉంది. తను ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడే చావచ్చు. తను పెళ్లి చేసుకుని తనకు వంశం ఉండదు కాబట్టి రాజ్యం తనకు సంక్రమించదనే ప్రతిజ్ఞ చేసి తన తండ్రికి రెండో పెళ్లి చేసినటువంటి మహాఘనుడు భీష్ముడు. తన తండ్రికి రెండో పెళ్లి చేశాడు. అసలు భీష్ముడు శంతన మహారాజుకి గంగాదేవికి పుట్టాడు. అసలు పేరు దేవరథుడు. కానీ ఈ భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత భీష్ముడు అన్నారు. భీష్ముడికి తమ కోరుకున్న సమయంలోనే తను చాలించగలిగే వరం ఉంది. అది తండ్రి వలన వచ్చింది అనుకోండి. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకు చేరుకున్నా కూడా ఎప్పుడైతే అర్జునుడి ద్వారా అంపశయ్య మీద పడ్డాడో అప్పుడు నాకు అంపశయ్య వెయ్యి అన్నాడు. వేశాడు అర్జునుడు. ఉత్తరాయణం వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది. ఉత్తరాయణం వచ్చే వరకు ఆగాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తన ఐక్యం చేసుకొని ఆ కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు. జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఆయనకి. తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు. ఈ కురువృద్ధుడు తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకి రాజనీతిలోని సారమంతా బోధించాడు. ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ కదా. ఆ రాజనీతిలోని సారాంశం అంతా బోధించాడు, ధర్మరాజుకు బోధించాడు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుడిని వేరేళ్ళు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడండి. విష్ణు మరి ఇప్పుడు దాకా దుర్యోధన దగ్గర ఉన్నాడు. అంపశయ్య మీద పడిన దగ్గర నుంచి మారిపోయాడు. ధర్మరాజుకి ధర్మాన్ని చెప్పాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కృష్ణుడికి వేణోళ్ళ ప్రశంసిస్తూ విష్ణు సహస్రనామాన్ని చెప్పారు. అలాంటి భీష్ముడిని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందినటువంటి తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి జరుపుకుంటున్నాం మనం అంతా కూడా. ధర్మంలోనూ ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇలా అన్ని రకాలుగాను కూడా భీష్మంతటి ఉత్తముడు మహాభారతం అంతా వెతికినా కనిపించరు. చివరకు కౌరవుల పక్షాన్ని నిలబడతాననే మాట మీద కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవుల వైపు నిలబడిన యోధుడు తన మరణాన్ని తనే ఆహ్వానించి దక్షిణాయనంలో మరించడం ఇష్టం లేక ఉత్తరాయణం వరకు అంపశయ్య మీదనే గడుపుతాడు. అది కూడా మాఘమాసంలో ఏకాదశి నాడు ఈయన తన చివరి శ్వాసను వదిలాడు. అయితే భీష్ముడిలా అంపశయ్య ఉన్నప్పుడు మాఘశుద్ధ అష్టమి నుండి ఏకాదశి రోజు వరకు, అంటే భీష్ముడు మరణించే వరకు కూడా అసలు ఈయనలో ఎలాంటి భయం కానీ పిరికితనం కానీ బాధ కానీ ఏమి లేసి మాత్రం కొంచెం కూడా లేవంట. ఆ ఛాయలే లేవట. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. కానీ దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని
ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు చెప్తారు. దీంతో పాటుగా ఈ విష్ణు పూజకు ఈవేళ విశేష ప్రాధాన్యం. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకే ఈ రోజున ఈ విష్ణు సహస్రనామాల జయంతి అని కూడా అంటారట. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజు అని అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారట. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందట అని ఒక నమ్మకం అందరికి. భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే. ఆచార్యునిగా, భరతవంశంలోని ఆది పురుషుడుగా ఆయన మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈరోజు ఆయన తర్పణం విడవాలని అనుకుంటారు అందరూ. ఈ రోజున భీష్ముని తన పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే తర్పణం పుడుస్తారో వారి పాపాలని దహించిపోతాయని పెద్దలు అంటారు. ఈరోజు బ్రాహ్మణులకు, ఉత్తమ బ్రాహ్మణులకు కొన్ని దానాలు చేయాలి. ఏం దానాలు చేయాలంటే ఛత్రం అంటే గొడుగు, చెప్పులు, పాదరక్షలు, జలపాత్ర, వస్త్రాలు దానం చేయాలంట. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ఏకాదశి వరకు ఉన్న 5 రోజుల్ని భీష్మ పంచక అని పిలుస్తారట. భీష్ముని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయనకి ఎంతగానో ప్రశంసించాడు. కృష్ణుడే భీష్ముని ప్రశంసించాడట. ఆ ఫలితంగానే మహాభారతం అంతా గమనిస్తే కృష్ణుడు భీష్ముడికి ఎంతో ప్రాముఖ్యతను, మరింత గౌరవాన్ని ఇచ్చాడు. భీష్ముడు అంపశయ మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత కొడుకైనటువంటి ధర్మరాజు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. ధర్మరాజుకి భీష్ముడు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వాటిలో ఏం చెప్పాడంటే, భీష్ముడు ఏం చెప్పాడయ్యా అంటే, వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటివి ఎన్నెన్నో ధర్మాల గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నిటినీ తీర్చి చక్కటి సమాధానాలు ఇచ్చాడు భీష్ముడు. వీటన్నిటిని కూడా భీష్ముడు తన జీవితకాలంలో తను స్వయంగా ఆచరించినవి. కొన్ని శాస్త్రాల్లో ఎంతో లోతుగా అధ్యయనం చేసిన కొన్ని విలువల ద్వారా తీసుకుని కొన్ని ఇలా అన్ని కూడా ధర్మరాజుకి ఎంతో వివరించి కొన్నిటిని కథల రూపంలోనూ తెలియజేశాడు. ఆ కథలను ధర్మరాజుకు చెప్తున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా అక్కడికి వచ్చి విన్నారట. మంత్రముగ్ధులై వింటూ ఉండేవారట. కృష్ణతత్వాన్ని బాగా అర్థం చేసుకున్న వాడు కాబట్టి కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు. భీష్ముడు రాయసూయ యాగంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలా అని సందేహం పడుతున్నటువంటి సమయంలో వాళ్ళందరికీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరూ అర్హుడు ఒక్క కృష్ణుడే అని తెలియజేశారు. భీష్ముడు కురుక్షేత్ర సంఘంలో అర్జునుని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. యాక్చువల్గా కృష్ణుడు యుద్ధం చేయకూడదు. ఆ టైంలో ఆయనకి తెలియదు. కృష్ణుడు కూడా మాయ. ఆయన చేతిలో మరణించే భాగ్యం నాకు వచ్చిందా అని భీష్ముడు ఎదురు చూసేవాట. విష్ణు సహస్రనామాల అద్భుతం అన్నింటినీ మించి భీష్మాచార్యుడు ధర్మరాజు ఉపదేశించిన ఎంతో ఎంతో గొప్పగా వాటికి ఈరోజు కూడా నిలిచిపోయాయి. ప్రతి శుభకార్యాల్లోనూ కూడా, ప్రతి పూజలోనూ దేవుని పూజించే ఎన్నో సందర్భాల్లో అందరూ తప్పకుండా విష్ణు సహస్రనామం చెప్పడం ఒక పద్ధతిగా మారింది. ఇలా చదవటం వలన ఆ ఇంట్లో ఎన్నో శుభాలు జరుగుతాయని, కష్టాలు దుఃఖాలు ఉండవని, ఇంకా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రజల నమ్మకంగా మారింది.
జై భీష్మపితామహ. జై శ్రీకృష్ణ. వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయిగా కూర్చున్నాం. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. ఈరోజు ధ్యానంలో చక్కని భీష్మపితామహుని యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం. అలాగే భీష్మపితామహుని తలుచుకుంటూ మన మనసులో అలాంటి ఒక గొప్ప మహర్షిని, ఆ మహర్షి గురించినటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాం. హాయిగా కూర్చున్నాం. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. హాయిగా ఆనందంగా ఓకే. అందరూ రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మెల్లగా కళ్ళు ఓపెన్ చేస్తూ చిరునవ్వుతో మీ అరిచేతులు రెండు చూసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే శతౌ గౌరి, ప్రభాతే కరదర్శనం అని రెండు చేతులను కళ్ళకద్దుకొని మామూలు స్థితిలోకి వచ్చేద్దాం. మనం అందరికీ జయం కలుగుగాక. సర్వే జనాసుకున భవంతు, సమస్తాంలో కానుసుకున భవంతు. సర్వే జనాసుకున సమస్తాంలో కాసు, సర్వే జనాసుకున సమస్తాంలో కానుసుకున భవంతు. మనస వాచ కర్మణ మనం అందరూ బాగుండాలి. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ఆనందంగా, ఆరోగ్యంగా, సకల సౌభాగ్యాలతోటి బ్రతుకుతూ ఉండాలి. అందరిలోనూ నేనుండాలి అని అనుకుంటూ హాయిగా కళ్ళు తెసి మన మామూలు స్థితిలోకి మనం వచ్చేద్దాం. జై గురుదేవ.